everyone, welcome to Mukul Maurya World Vlog. This is Kalyani and today's special recipe కాకరకాయ పులుసు. ముందుగా కాకరకాయ ముక్కలుగా కట్ చేసుకుని చింతపండు కాస్త పసుపు వేసుకుని పొయ్యి మీద ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నట్లయితే చాలా వరకు చేదనేది పోతుంది. తర్వాత ఆ ముక్కల్ని నీళ్లు పోయేలాగా వడగట్టుకోవాలి. ఆ వడగట్టుకున్న నీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు ఆ నీరు కూడా కాస్త ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముక్కలైతే వడగట్టేసాము. అలా పక్కన పెట్టుకుని స్టవ్ మీద కళాయిలో కాస్త నూనె వేసుకుని నూనె మరిగిన తర్వాత తాలింపుకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నోటిఫికేషన్ రూపంలో నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు చేరుతుంది. తాలింపు కావాల్సిన పచ్చనపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు. ఇంట్లో ఇవాళ కరివేపాకు లేక నేనైతే వేయలేదండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటిలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఇదేనండి ఇవాల్టి టిప్. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దానిలో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కాస్త సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందు కొంచెమే సాల్ట్ వేసాను. అది దేనికి వేసానంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి వేసాను. ఇప్పుడు మరి కాస్త సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కాస్త కారం యాడ్ చేసుకుని ముక్కలు ఫ్రై అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని బాగా గుజ్జుగా చేసుకుని ఆ వాటర్ని అయితే మనం ఈ కాకరకాయ ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో పోసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ మళ్ళీ ఉడికిన తర్వాత దానిలో గరం మసాలా వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందాక మనం వడగట్టుకున్నాం కదండి, పసుపు, చింతపండు వేసి ఉడికించిన కాకరకాయ ముక్కల్ని ఆ నీరైతే కాస్త దానిలో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత ముందుగా కొంచెం మాత్రమే బెల్లం వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మళ్ళీ నేను బెల్లం యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దానిలో కరిగిపోయి కాస్త ఉడికిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి తీసుకుని ఉండలు లేకుండా నీళ్లు కలుపుకుని ఆ శనగపిండి వాటర్ని దానిలో పోసుకుని అవసరమైతే మళ్ళీ కొంచెం చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఉడికించాలి. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి. బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇలా వస్తుంది. పులుసు కొంచెం చిక్కగా వచ్చేదాకా కొంచెం మళ్ళీ చిన్న బెల్లం ముక్క మళ్ళీ వేసి మరి కాసేపు ఉడికిస్తే మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చేదనేది చాలా బాగా ఎంత మినిమం అంటే అంత మినిమం చేదు తగ్గిపోతుంది. కాకరకాయలో పులుసు కూడా తీయగా లైట్ చేదుగా ఉంటుంది. అసలు చేదు ఉండదని నేను చెప్పను, లైట్గా చేదుగా ఉంటుంది. పులుసు అయితే చిక్కబడిపోయిందండి. ఇప్పుడైతే మన కాకరకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ మీ ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్. బాయ్ బాయ్.